నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం సెషన్ కోర్టులో బదిలీలు. ఖమ్మంలో 4 కోట్ల విలువ చేసే గంజాయి దహనం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. సింహాద్రిపురంలో పిడుగుపాటుకు ఆవు కోడెదూడల మృతి. ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ముఠా అరెస్ట్. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం. వకులమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి, సీఎం చంద్రబాబు. ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న పోలిశెట్టి విజయదుర్గా లక్ష్మికి గ్రేడ్ 1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదోన్నతి లభించింది. మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొత్తగూడెంకు విజయదుర్గా లక్ష్మి బదిలీ అయ్యారు. ఖమ్మం ఏపీపీగా పనిచేస్తున్న కారం రాజారావుకు పదోన్నతి లభించి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గ్రేడ్ 2 గా ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కొత్తగూడెం కోర్టులో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అభినందనలు తెలిపారు. తెలంగాణ మీదుగా తరలిస్తున్న సుమారు 4 కోట్ల విలువ చేసే నిషేధిత గంజాయిని ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని పాల్వంచ, అశ్వారావుపేట, మనుకూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 కేసుల్లో పట్టుబడ్డ 1025.13 కేజీల గంజాయిని ఖమ్మంలోని ప్రభుత్వ ఆమోదిత డిస్ట్రాయిడ్ కన్సల్టింగ్ AWS కంపెనీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయిని దహనం చేశారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని తీసుకువెళ్లాలంటే వయా ఖమ్మం, భద్రాచలం మీదుగా వెళ్లాల్సిందేనని అధికారులు వివరించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ఎక్సైజ్ అధికారులు, NTF, DTF టీంలు గంజాయిని కలిసి పట్టుకున్నారని తెలిపారు. పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కేసుల్లో 1036.43 కిలోల గంజాయి, అశ్వరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసులో 2.8 కిలోల గంజాయి, మనుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులో 25.9 కిలోల గంజాయిని పట్టుకున్నట్టుగా వివరించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద కొత్తగూడెం మున్సిపాలిటీ చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి ఎంపికైన 66 మంది లబ్ధిదారులకు 66,07,656 విలువ గల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకం అమలులో సాంకేతిక లోపాలుంటే సరిచేసి త్వరితగతిన ఆర్థిక చేయూత అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి SK షాబీర్ పాషా, చైర్పర్సన్ కాపు సీత, తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, కమిషనర్ శేషాంజన స్వామి తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించే పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు పూర్తి అవగాహన కల్పించి గ్రామస్తుల నుండి వివరాలు సేకరిస్తూ డిజిటల్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సింహాద్రిపురం బి చెర్లోపల్లిలో శుక్రవారం సాయంత్రం పిడుగుపడి ఆవు, కోడెదూడలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన సతీష్ కుమార్ రెడ్డి ఆవు, కోడెదూడలను పొలం వద్దకు తీసుకెళ్లి మేపుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పిడుగుపడి మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. సుమారు 2 లక్షల మేర నష్టం జరిగిందని, ప్రభుత్వం బాధితుడికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధి 10 సుభాష్ నగర్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాను అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్ సృష్టించి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సుభాష్ నగర్ లో 200 గజాలు, జూబ్లీ హిల్స్ లో 1000 గజాలు, వైజాగ్ హైత్ నగర్ సైట్లకు సైతం ఈ ముఠా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినట్లు తెలిసింది. నిందితుల నుంచి స్కానర్స్, ఐరెటీనా మిషన్స్, ల్యాప్టాప్స్, ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటు 4 మొబైల్ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియార్ సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలియాస్ కుతుబుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి, ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ల నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో నేను ప్రోబ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైత్ నగర్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలనే పథకంలోని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి
వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గద్దె గాయత్రి గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురి కావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటిస్తున్నారు. నిన్న కుటుంబంతో సహా తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వకులమాత వంటశాలను ప్రారంభించారు. కాగా స్వామివారు చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు మురళకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, సామాన్యులకు ప్రాధాన్యత పెరగాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. శనివారం రెండో రోజు తిరుమలలో ఆయన పర్యటించి అత్యాధునిక వకులమాత సెంట్రలైజ్ కిచెన్ ను ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సూచించారు. కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో పాట వినిపించకూడదన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మందికి పైగా ఓటర్ల కోసం 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హర్యానాలో బీజేపీ 10 ఏళ్లుగా పాతుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తగూడెం సెషన్ కోర్టులో బదిలీలు. ఖమ్మంలో 4 కోట్ల విలువ చేసే గంజాయి దహనం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. సింహాద్రిపురంలో పిడుగుపాటుకు ఆవు కోడెదూడల మృతి. ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ముఠా అరెస్ట్. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం. వకులమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి, సీఎం చంద్రబాబు. ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.